సొట్టబుక్కలతో తెలుగు ప్రేక్షకులని ఒకప్పుడు ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ లైలా సీనియర్ నటి. ఒకప్పుడు టాలీవుడ్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని ఫిదా చేస్తుంది. ఎగిరే పావురమా, పెళ్లి చేసుకుందాం, ఉగాది, ఖైదీగారు, పవిత్ర ప్రేమ, లవ్ స్టోరీ 1999, శుభలేఖలు, నా హృదయంలో నిద్రించే చెల్లి లాంటి చిత్రాల్లో ఆమె నటనకి మంచి గుర్తింపు వచ్చింది. 2006లో పెళ్లి తర్వాత సినిమాలకు విరామం తీసుకున్న లైలా ఇటీవల తమిళ చిత్రాలు సర్దార్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ద్వారా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఆమె ఆది పినిశెట్టి నటిస్తున్న శబ్దం అనే హారర్ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో తెలుగులో శుక్రవారం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా లైలా తన కుటుంబం గురించి ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు. ఆమెకు 2 కొడుకులు. పెద్దవాడు 18 సంవత్సరాలు, చిన్నవాడు 14 సంవత్సరాలు. చిన్న కుమారుడు 6.3 అడుగులు ఎత్తు ఉండడంతో అతనితో బయటకెళ్లినప్పుడు కొందరు అతన్ని లైలా గర్ల్ ఫ్రెండ్ గా భావించేవారని ఆమె నవ్వుతూ చెప్పారు. అంతేకాదు తన కూడా తమాషాగా తన బాయ్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటుందని చెప్పుకొచ్చింది. ఈ సందర్భాలను ఆమె సరదాగా తీసుకుంటారని, తన భర్త కూడా ఈ విషయాలు హాస్యంగా స్వీకరిస్తారని, చాలా లైట్ గా తీసుకుంటారని తెలిపారు. లైలా భర్త మొహదీ ఇరానియన్ వ్యాపారవేత్త. ఆయన కూడా తనలాగా ఎల్లప్పుడూ ఫిట్నెస్ పై దృష్టి పెట్టి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తారని ఆమె చెప్పుకొచ్చారు. 2006లో పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట పెళ్లికి ముందు 9 ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత నిశ్చితార్థం చేసుకుని 4 సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం లైలా తమిళ చిత్ర పరిశ్రమలో బిజీగా ఉంది. అలాగే టాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. జగపతి బాబుతో కలిసి ఒక తెలుగు సినిమాలో నటించేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం.